హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వర్షాకాలం పడిందంటే ఎక్కువగా పాములు వస్తూ ఉంటాయి. అలాంటి పాములు రాకుండా ఉండాలంటే పాములు రాకుండా ఉండడానికి గార్డెన్లో చాలా రకాల మొక్కలు అమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు నాకు తెలుసు. అందులో ఒక రకం మొక్క నల్ల ఈశ్వరి అని ఒక మొక్క ఉంది. అది ఆకు మీద సేమ్ పాము పగడ లాగే ఉంటుంది. వి ఆకారంలో ఉంటుంది. చూపిస్తాను చూడండి ఫస్ట్. ఈ మొక్కలన్నీ ఇగో పాదులాగా ఉన్నాయి, చూశారు కదా. ఇవన్నీ పాములు రాకుండా ఉండడానికి వేశారు. ఈ మొక్కలు ఉండడం వల్ల పాములు రావటం లేదు. పైగా దగ్గర నుంచి చూపిస్తున్న ఈ ఆకుల్ని గట్ట మొత్తం వివరాలు చెప్తాను, తెలుసుకోండి. చూడండి, ఆకులు చూసారా, పాము పడగలాగే ఉన్నాయి. ఆకు మధ్యలో ఒక నల్లటి వి ఆకారంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవి పాము పడగలాగే ఉంటాయి. ఈ మొక్కల వాసన మనుషులకు గూటిగా ఎక్కువ పీల్చడం వల్ల తలనొప్పి, కొంచెం వాంతులు, విరేచన లాంటివి పట్టచ్చు. కానీ ఈ వాసనకి పాములు దగ్గరికి రావు, ఇళ్లల్లోకి కూడా రావు. ఇవి ఇళ్లల్లో పెంచుకోవడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. పైగా పాములు ఇళ్లలోకి రావడానికి కారణం మన ఇంటి చుట్టూ పెంచుకున్న పూల మొక్కలు, మల్లి, సంపింగ, బంతి, ఇలాంటి రకరకాల పూల మొక్కలు మనం పెంచుతూ ఉంటాం కదా. వాటి ద్వారా ఎక్కువ ఆ పూల వాసనకి ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి పాములకు. అందుకే మన ఇళ్ళల్లోకి వస్తూ ఉంటాయి. చూసారు, ఈ చెట్టుకి పువ్వులు కూడా కాస్తుంటాయి, చిన్న చిన్నవి. ఆ పువ్వులకి వచ్చిన విత్తనాలే కిందన పడితే మొక్కగా మెలుస్తూ ఉంటుంది. పైగా ఇది ఒక కర్ర వేస్తే పాదులాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి పెద్దగా వాటర్ కూడా అవసరం ఉండదు. ఇది అడవి జాతి మొక్కే, ఎక్కువగా అడవిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కని కొందరు నల్లయేశ్వరి అంటారు, మరి కొందరు పాము పడగ మొక్క అంటారు. ఒక్కొక్క ప్రాంతంలోనే ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మరికొంతమంది కృష్ణపాదం మొక్క అని కూడా అంటారు. తులసి మొక్కను పూజించినట్టు ఈ మొక్కను కూడా పూజిస్తూ ఉంటారు కొందరు.